ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసుకుంటే దాదాపుగా కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం ఏ విధంగా నగరంలో పారిశుద్ధ్యం ఏ విధంగా ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా మా పాలకవర్గమే 2 నెలలు అవుతుంది. 2 నెలల తర్వాత కూడా మేము ప్రెస్ మీట్లు కూడా పెట్టాము. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు కూడా నేను 20 రోజుల్లో ఖచ్చితంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సరే 20 రోజుల్లో మేము కూడా చూడడం జరుగుతుంది. సరే ఇంతలోనే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ 3 రోజుల్లో గత 3 రోజుల్లో ఏ విధంగా అనంతపురం నగరంలో వర్షం కురిసిన విషయం కూడా మనం చూసాం. ఇది ఒక చిన్నపాటి వర్షానికే అనంతపురం నగరం అంతా కూడా ఏ విధంగా అస్తవ్యస్తమైందో కూడా మనం అందరూ కూడా చూసాం. కేవలం ఒక చిన్నపాటి వర్షానికే ఈరోజు నగరంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రజల సమస్యలు ఎవరికి కూడా ఇక్కడ పట్టడం లేదు. ఎంత దారుణంగా ఉందంటే అనంతపురం పరిస్థితి కావచ్చు, అస్తవ్యస్తంగా మారిన విషయం కావచ్చు, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు అనంతపురం నగరం కూడా ఉండే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదో చెట్లు పడిపోయాయి, కార్ల పైన కావచ్చు, కొన్ని కాంపౌండ్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, వైర్ల పైన చెట్లు పడిపోవడం కావచ్చు, మెయిన్ రోడ్లో అన్నీ కూడా మధ్య మధ్యలో చెట్లు పడిపోయి, సందుల్లో చెట్లు పడిపోయి దాదాపు 3 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు కూడా వీళ్ళు క్లియర్ చేస్తున్నారంటే కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన అనంతపురం నగరం ఉండే విషయం కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడికెక్కడ చెత్త చెదారం నిలిపోయిన విషయం కూడా చూడొచ్చు. డస్ట్బిన్స్ అన్నీ కూడా నిండిపోయి అక్కడికక్కడే ఉండడం, దానికి క్లియర్ చేయకపోవడం, 3 డేస్ నుంచి కూడా అస్తవ్యస్తంగా అనంతపురం నగరం మారిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, పెద్ద పెద్ద వర్షాలు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా మేము మా పాలకవర్గం కావచ్చు, అధికారులందరూ కూడా సమన్వయం చేసుకొని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేసిన విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు మనం చూసుకుంటే కొన్ని కాలనీస్ చూస్తే కన్నా బురదగా మారాయి. జనశక్తి నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, కోర్ నగర్ కావచ్చు, రజక్ నగర్ కావచ్చు, అనేకటువంటివి కూడా ఇప్పటికి కూడా అవి కూడా శుభ్రం చేయని పరిస్థితి. ఈరోజు అసలు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా, నిద్రపోయినారని చెప్పేసి కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఈ నెల మే నెలలోనే పుడికతీతలు తీయాలని చెప్పేసి కూడా మే 13వ తారీఖున కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కొన్ని ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటిపైన పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ చెప్పేసి కమిషనర్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా వెళ్తాయి. వారన్నీ కూడా ఇప్పుడు పరిష్కరిస్తారని చెప్పేసి చూస్తే ఈ ఏదైతే సిల్ట్ రిమూవల్ తీయాలా, మే నెలలో తీయాల్సిండే వీళ్ళు వర్షం వచ్చే వరకు కూడా వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకోకపోవడం, వర్షం వచ్చిన తర్వాత నిన్న మొన్న ఈ పుడికతీతలు తీస్తుంటే కన్నా ఎంత దారుణ పరిస్థితుల్లో కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇదే సిల్ట్ రిమూవల్ తీసింటే కన్నా ఆ రజక్ నగర్ కావచ్చు, మా కోర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా నీళ్ళతో జలమయమయ్యే విషయం కూడా ఉండేదానికి నేను ప్రజలందరూ తెలియజేస్తున్నాను. వెదర్ ఫోర్కాస్ట్ చెప్తూనే ఉంది, వర్షాలు వస్తున్నాయని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఏ ఒక్క జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం ఈరోజు అనంతపురం నగర ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది గురవుతున్నారు విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. ఏ విధమైన ఇబ్బంది, కరెంట్ లేదు, చెట్లు పడిపోయినా ఎక్కడికెక్కడో బురద ఉంది, కొన్ని ఏరియాల్లో ఇళ్లలో పిగిలిపోని పరిస్థితిని ఇంత దారుణంగా ఉంటే ఇక్కడ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా వీళ్ళందరూ పరిపాలన అందించడం వల్లే ఈరోజు అనంతపురం నగరం ఇంత దారుణ పరిస్థితికి ఏర్పడిందని ఉద్దేశం కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు ఉంటారు, ఎస్సీ గారు ఉంటారు, ఈలు ఉంటారు, డీలు ఉంటారు, ఏఈలు ఉంటారు, సచివాలయ వ్యవస్థ ఉంటుంది. అంత పెద్ద వ్యవస్థ మున్సిపాలిటీలో పెట్టుకొని ఈరోజు చిన్నపాటి వర్షానికి వీళ్ళందరూ కూడా చేయలేకపోతున్నారంటే
ఈరోజు ఎంత దారుణంగా వీరు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. మేము ప్రజా సమస్యలు ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మేమేం దీంట్లో వచ్చి రాజకీయం చేయాలని చెప్పేసి ఏది కూడా మేము చేయడం లేదు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. కేవలం ప్రజా సమస్యలు ఉన్నాయి, మేము ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల కొంచెం అధికారంగా అంతా కూడా కదులుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది తప్ప ఇక్కడ వచ్చేసి మేము దీనిల కోసం కూడా మేము రాజకీయం చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను షూట్గా ఈ సమాధానం ఇవ్వదలుచుకున్నది కూడా మీ అందరు కూడా చెప్పడం తెలుస్తోంది. అదేవిధంగా ఈ 3 డేస్లో చూసుకుంటే మనం నగరపాలక సంస్థలో ఇంత దారుణంగా చెట్లు పడిపోయాయి, అస్తవ్యస్తంగా అనంతపురం నగరం మారితే కమిషనర్ గారు లేరు, ఎస్సీ గారు లేరు, లేరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లేరు. కేవలం ఒక ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మాత్రమే పర్యవేక్షించుకుంటా ఆయన ఎంతవరకు చూస్తారని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారని నిద్రపోయిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే విద్యుత్ సరఫరా గతంలో మనం ఎప్పుడూ చూడలే. అనంతపురం నగరం హిస్టరీలో అనేకవంటి పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా విద్యుత్ సరఫరా కేవలం కొన్ని గంటల వరకు ఏవో రెక్టిఫై చేసి మళ్ళీ వాళ్ళకందరూ కూడా సరఫరా చేసే వ్యవస్థ మనం చూసాం. కానీ ఈరోజు నగరంలో చూసుకుంటే అశోక్ నగర్ కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇక్కడ 4th రోడ్ 5th రోడ్ ఇవన్నీ కూడా దాదాపుగా 1.5-2 రోజుల వరకు కూడా కరెంట్ రాని పరిస్థితి అంటే కూడా ఇక్కడ ఏం అధికారులు ఉన్నారా, ఏం చేస్తున్నారో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. చెట్లు పడిపోతాయంటే వర్షం వచ్చినాక మీరు చూసుకుంటారా? ముందే మెయింటెనెన్స్ చేసుకోలేరా మీరందరూ కూడా? వర్షం వస్తుందని తెలుసు, చెట్టు కొమ్మలు కొట్టాలని తెలియదా మీకు? చెట్టు కొమ్మలు పడిపోయినాయి, వైర్లన్నీ తెగిపోయినాయి చెప్పేసి, పోల్లు కింద పడిపోయినాయని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా డీపీలు ఇవి అయిపోయినాయని చెప్పేసి రెక్టిఫై చేయని పరిస్థితి అంటే కదా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి గమనించాలా. చిన్నపిల్లలు ఉంటారు, వయసులో వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. అది కాక సమ్మర్ సీజన్ జరుగుతోంది, విపరీతమైన వేడి, రాత్రిపూట నిద్ర లేక, నీళ్లు లేక ఇళ్లలో ఏ విధంగా తీవ్ర ఇబ్బంది గురైనారో 3 రోజులు ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గతంలో కూడా అనేక వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. కేవలం పర్యవేక్షణ లేకుండా వల్లనే ఈరోజు ఈ వ్యవస్థ అంతా కూడా దారుణంగా మారిందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పరిస్థితి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే కరెంటు బిల్లులు ఒక రోజు డిలే అయితే చాలు, ఒక రోజు డిలే కట్టకపోతే మీ ఇంటికి వచ్చేసి మేము కట్ చేసేస్తామని చెప్పేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టే రకమే మనం చూస్తున్నాం. మీరు కరెంటు బిల్లులు ఏ విధంగా అయితే కట్టించుకుంటారో అదేవిధంగా మీరు వీళ్ళ మెయింటెనెన్స్ కూడా పెట్టుకోవాలా, సర్వీస్ కూడా ఇచ్చే విధంగా కూడా మీ వ్యవస్థ పనిచేయాలని చెప్పి కూడా నేను విద్యుత్ శాఖ కావచ్చు, విద్యుత్ అధికారులకు కూడా నేను చెప్పడం జరుగుతానని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే హాస్పిటల్ సంబంధించే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో కూడా ఒకసారి గమనించాలా. ఇది నేను చెప్పేది కాదు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనేక పత్రికల్లో హాస్పిటల్ సంబంధించి ఏ విధమైన న్యూస్లు వస్తున్నాయో కూడా ఒకసారి గమనించాలా. వెంటిలేటర్ వైపు పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి మీ ఎల్లో మీడియాకి సంబంధించే పేపర్లోనే, ఆంధ్రజ్యోతిలోనే ఈరోజు పెద్ద ఆసుపత్రి ఏ విధంగా వెంటిలేటర్లు పోయిందని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇంత హెడ్లైన్స్లో రావడం చూస్తుంటే ఎంత దారుణంగా గవర్నమెంట్ హాస్పిటల్ మారిందో విషయం కూడా ఒకసారి గమనించాల. అసలు అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? నగరంలో జీజీహెచ్ అంటేనే పేదలకు ఒక భరోసా, ఇక్కడ వెళ్తే మాకు మంచి జరుగుతుంది, ఇక్కడ వెళ్తే ఒక మంచి వైద్యం అందిస్తారని చెప్పే ఉద్దేశంతో గ్రామాల నుంచి, మండలాల నుంచి అనేక మంది రావడం, ఇక్కడ వచ్చి వైద్యం చేసుకొని వెళ్ళడం మనం చూసాం. కానీ ఈరోజు మనం చూసుకుంటే ఎంత దారుణంగా మారిందో ఒకసారి ప్రజలతో గమనించాల. హాస్పిటల్లో చూసుకుంటే శానిటేషన్ అంత అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే అక్కడ పేషెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అధికారులు ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అక్కడ వెంటిలేటర్లు సరిగ్గా పని చేయమంటున్నారు. అదేవిధంగా రోగులకు ఏ విధంగా అయితే భోజనాలు పెట్టాలో అవి కూడా సరిగ్గా అందికపోవడం కూడా చాలా బాధాకరంగా చూడడం మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వైద్యులు చూసుకుంటే డాక్టర్స్ ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈరోజు ఎవరైనా పర్యవేక్షిస్తుంటే కరెక్ట్ ఆ టైంకి వస్తూ వెళ్తూ ఉంటే ప్రజలకు కూడా కావచ్చు, రోగులకు కావచ్చు అందుబాటులో ఉంటారు, వాళ్ళకు కూడా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే కేవలం పేరుకి మాత్రమే హెడ్ క్వార్టర్స్లో జీజీహెచ్ ఉంది,
ఒక పెద్ద హాస్పిటల్ తప్ప ఏ ఒక్క పర్యవేక్షణ లేదు. అక్కడ చేస్తున్నట్టు ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరొకరు కూడా ఒక కరెక్ట్ వేలో పద్ధతిలో ఎవరు పనిచేయడం లేని పరిస్థితి కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆఖరికి మందులు కూడా సరఫరా చేయని పరిస్థితి. ఒక సైక్రాటిక్ పేషెంట్ వెళ్తే కింద దాదాపు 10 మందుల వరకు రాసిస్తే 3 మందులు కూడా సరిగ్గా అందుకోపోవడం కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితి అని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే పేదల ప్రాణాలతో వచ్చే లగాట మారుతున్నారు ఈరోజు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద 108 సర్వీస్ వెళ్తే కింద ఒక బెడ్ ఖాళీగా ఉంచాలా, అక్కడ కూడా బెడ్లు లేవని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బెడ్లు లేవనడం, వాళ్ళని కూడా బయటికి వెళ్ళిపోండి, మీరు ఎక్కడైనా వేరే చోటు పోయి అడ్మిట్ కావండి అని చెప్పే పరిస్థితికి ఏర్పడినట్టు కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితిని కూడా ఒకసారి గమనించాలా. ఆఖరికి వీల్ చైర్స్ కూడా లేవు గవర్నమెంట్ హాస్పిటల్లో. వీల్ చైర్స్ సరిగ్గా ఉండవు, స్ట్రెచర్స్ సరిగ్గా ఉండవు. అదేవిధంగా ఘర్షణలకు నిలయంగా మారింది పెద్ద ఆసుపత్రి. ఆ సంఘటనలు అన్నీ జరుగుతున్నా కూడా కట్టడి చేసే విధంగా కూడా ఈరోజు హాస్పిటల్ సిబ్బంది లేదంటే కూడా ఎంత దారుణంగా మారిందో కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. కేవలం తూతూ మంత్రంగా హెచ్డిఎస్ మీటింగ్లు జరుపుతున్నారే తప్ప ఏ ఒక్క మీటింగ్లో కూడా ప్రజలకి అవసరమైనటువంటి రోగులకి ఏవేవి కావాలా, ఏవే అవసరం ఉన్నాయని చెప్పేసి కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, కేవలం తూతూ మంత్రంగా ఈ హెచ్డిఎస్ మీటింగ్లు చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్గా అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఉన్నారు. ఆయన హెల్త్ మినిస్టర్గా ఎప్పుడైనా ఒకసారి వచ్చి మన నగరంలో ఉన్నటువంటి జీజీహెచ్ని పర్యవేక్షిస్తే మా హాస్పిటల్ మెరుగుపడుతుంది, ఇక్కడ మందులు సరిగ్గా అందుబాటులో లేవు, సౌకర్యాలు సరిగ్గా లేవు, ఇవన్నీ కూడా ఒక ఫండ్స్ ఏమైనా తీసుకొస్తే కింద హాస్పిటల్ కూడా ఏ విధంగా మెరుగుపడుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేవలం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పడానికి మాత్రమే అయిపోయింది. గతంలో మేము చూసుకుంటే కింద 8 సూపర్ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్ తీసుకొస్తే ఇప్పుడు కేవలం 5 సూపర్ స్పెషలైజేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే విధంగా పనిచేస్తున్నాయి. అక్కడ రాబోయే రోజుల్లో అవి కూడా తగ్గుముఖం పెట్టే విధంగా ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాం. శనివారం చూసుకుంటే కింద 12 గంటలు దాటితే కింద మళ్ళీ సోమవారం 9 వరకు ఏ ఒక్కరు కూడా అందుబాటులో ఉండరు, ఎవరు రెస్పాండ్ కాని పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్న ఇటు మున్సిపాలిటీ కావచ్చు, ఇట్లా విద్యుత్ శాఖ కావచ్చు, ఇట్లా హాస్పిటల్ వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ప్రజాప్రతినిధుల అవగాహన లేకుండా, వీళ్ళ పర్యవేక్షణ సరిగ్గా లేకుండా వలన ఈరోజు నగరం అంతా కూడా వైఫల్యం చెందిందని కూడా మేము గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పటికైనా కూడా మీరందరూ కూడా ఇట్లా మున్సిపాలిటీ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, హాస్పిటల్లో చాలా మంది రోగులు చాలా విధంగా అనేక మందిగా ఇబ్బందులు గురవుతున్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పర్యవేక్షించి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము అనంతపూర్లో చెత్త పాలన. ఈ చెత్త పాలన గురించి ఇక్కడుండే స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు ఎంత మంచి పాలన అందిస్తున్నారు ఈ అనంతపురం ప్రజలకు అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో అనంతపూర్లో హర్షించదగిన విషయం ఏమంటే వర్షాలు మంచిగా కురుస్తున్నాయి, దాన్ని హర్షించదగిన విషయమే. కానీ అధికారుల వైఫల్యాలతో, పర్యవేక్షణ లేకపోవడంతో అనంతపురం అంతా అంధకారం అయిపోయింది. మొన్నటి రోజున పడిన వర్షానికి దాదాపు 24 గంటలు 35 గంటలైనా కూడా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరానే లేదు. దీని వైఫల్యం ఎక్కడుంది? అధికారులతో సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే వర్షాకాలంలో మనం ఏ విధంగా ప్రికాషన్ తీసుకోవాలి, ఏ విధంగా మనము చర్యలు తీసుకోవాలి, విపత్తు ఏదన్నా ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉండాలనేది తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా తెలిసేది ఏమంటే స్థానిక ఎమ్మెల్యే గారికి అనంతపురం గురించి అవగాహననే లేదు. అదే ముఖ్యంగా ఈ ఫెయిల్యూర్కి ఇది కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉందా, అధికారులు వెంటిలేటర్ పైన ఉన్నారా, లేకపోతే హాస్పిటల్ కమిటీ వెంటిలేటర్ పైన ఉందా కూడా తెలియజెప్పాల్సిన అవసరము కలెక్టర్ గారి మీద కూడా ఉంది, స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పైన ఉంది. ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళు హాస్పిటల్కి ఒక మానిటరింగ్ కమిటీ ఉంటుంది, డెవలప్మెంట్ కమిటీ ఉంది. ఆ డెవలప్మెంట్ కమిటీ ఏం చేసింది? ఈ మధ్యకాలంలో తరచూ హాస్పిటల్లో గొడవలు, ప్రతి పేషెంట్కి
వాళ్ళు ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు పేపర్లో పెద్ద ఆసుపత్రి గురించి ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంది. అంటే వీళ్ళకి ఎవ్వరికి చలనం లేదా, బాధ్యత లేదా? మీరు ఎమ్మెల్యే అయిపోతాని మీ బాధ్యత అయిపోయింది అనుకుంటున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించిండేది ఈ అనంతపురం నగరంలో ఏ సమస్య వచ్చినా కూడా మీరు ముందుండాలని ఎమ్మెల్యే గారు. మీరు అలా కాకుండా నేను ఎమ్మెల్యే అని చెప్పి ఎప్పుడో విజిటర్ మాదిరి మీరు వస్తే మాత్రము ఇదే విధంగా కంటిన్యూ జరుగుతుంటాయి. అధికారులకు కూడా ఒక కంట్రోల్ అనేది ఉండదు. దాన్ని మీరు ఖచ్చితంగా మీరు చూడాలి. మీ దృష్టికి తెస్తున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జరిగి ఎన్ని రోజులైంది? ఏ నిర్ణయాలు తీసుకున్నారు? హాస్పిటల్లో జనరేటర్ లేదని చెప్పి ఒక ధర్మవరం వాసి ట్రీట్మెంట్ తీసుకుంటూ మోహన్ అనే వ్యక్తి 40 సంవత్సరాల అతనికి చనిపోయినాడు. కేవలం విద్యుత్ ఆగిపోవడం వలన, మీ హాస్పిటల్లో జనరేటర్స్ పనిచేయకపోవడం వలన అక్కడ అధికారుల వైఫల్యం నీట్గా కనిపిస్తుంది. చర్యలు ఏమైనా తీసుకున్నారా? వీటికన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అనంతపురం నగరంలో అనంతపురం నగరపాలక సంస్థ ఏ విధంగా ప్రజలకు సేవలు చేస్తుంది, ఏ విధంగా పారిశుద్ధ్యం మీద శ్రద్ధ ఉందని కూడా మీరు గమనించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. గతంలో మేము మే 13వ తారీఖున బహుశా మేము మీడియా సమావేశం పెట్టి అనంతపురంలో ఏ విధంగా ఉంది ఈ చెత్త పాలన, ఈ చెత్త నాయకులు చేస్తున్న చెత్త పాలన ఎట్లా ఉంది ఏం అనేది మేము క్లియర్గా చెప్పినాం. చెప్పిన రోజున కలెక్టర్ గారు కూడా 20 రోజులు టైం పెట్టి 20 రోజుల్లో మొత్తం అనంతపురం మారిపోతుంది అన్నట్టుగా మా భరోసా ఇచ్చినారు. 20 రోజులు అయింది, మారింది, అనంతపురం మారింది, అంధకారం అయిపోయింది అనంతపురం. కలెక్టర్ గారు, కమిషనర్ గారు మీరు గమనించండి, ఏం జరుగుతుంది అనేది కూడా మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా కూడా 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేయని అభివృద్ధి మేము చేసినానంటారు. మీరు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేయని అభివృద్ధి 3 రోజుల్లో మీరు అభివృద్ధి మీకు కనిపిస్తుంది. అనంతపురం ఏమైంది అనేది మీకు తెలుస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మాటలు చెప్పడం చాలా ఈజీ. మీరు ఎక్కడికి వెళ్తే ఆ టైంకి మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు. అది అమలవుతుందా లేదా అని కూడా మీరు గమనించాలని చెప్పి కూడా నేను స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే జనశక్తి నగర్లో ప్రొటెక్షన్ వాల్ గురించి మీరు ఎమ్మెల్యే గెలిచిన 1-2 నెలల్లోనే అక్కడ విజిట్ చేసినారు. డిపిఆర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది, రేపో మాపో కట్టేసాం అన్నట్టు మీరు చెప్తారు. అదేవిధంగా డంప్యాడ్కి వస్తారు, ఓ శ్రీ రేపులాగా అక్టోబర్ అంటారు, డిసెంబర్ అంటారు, మార్చ్ అంటారు. డంప్యాడ్ మాత్రం క్లీన్ కాదు, అది కొండలు పేరుకుపోతానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా అనంతపురంలో అన్నీ నేనే చేసినానంటారు. మీరు చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది అభివృద్ధి. ఎన్ని వేల కోట్ల అభివృద్ధి మేము చేసినాం. స్పెషల్ గ్రాంట్ 25 కోట్లు తెచ్చారు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం అభివృద్ధికి. మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైనా తెచ్చారా? ఏ గ్రాంట్ అయినా తెచ్చారా? సపరేట్గా ఏదైనా కూడా మనకు హక్కుగా వచ్చే అనంతపురం నగరపాలక సంస్థకు హక్కుగా వచ్చే ఆ మొత్తాన్నే మీరు డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. అది కూడా అరాకొరాగానే పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించండి. తర్వాత మీరు మా మాజీ కార్పొరేటర్ నరసింహులు గారు చెప్పినట్టు 62 గెలుస్తారో 72 గెలుస్తారో తర్వాత చూద్దాం. ఫస్ట్ మీరు అనంతపురం నగర ప్రజలకు, మీకు ఓటేసిన గెలిపించిన వాళ్ళకి మంచి సేవ చేయండి. వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో కూడా మీరు ముందుండండి. తర్వాత 62 72 అనేది స్థానిక సంస్థల్లో మేము కూడా రెడీగా ఉన్నాము. మేము కూడా ఖచ్చితంగా ఏఎంసీని కైవసం చేసుకుందని కూడా మా ప్రణాళిక మాకు ఉంటుంది. ఖచ్చితంగా అనంతపురం నగరపాలక సంస్థ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం వస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, అదేవిధంగా నాతోటి వైఎస్ఆర్సీపీ లీడర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, మా కార్పొరేటర్లు పదవీ కాలం అయిపోయి దాదాపుగా 2 నెలల 15 రోజులు పూర్తి అయింది. ఈ మధ్యలో ఈ 2.5 నెలల కాలంలో అనంతపురం అర్బన్ పరిస్థితి చూస్తూ ఉంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా పేపర్లో చూస్తున్నారు. ప్రజలు ఈరోజు లవోదిబోవని కొట్టుకుంటా ఉన్నారు. ఈ శానిటేషన్ వర్కర్లు ఎక్కడ పోయారు? తర్వాత
కమిషనర్ అసలు అనంతపురం మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ఉన్నాడా లేదా, ఇది మెయిన్ కావాలి మాకే. ఎందుకంటే గత ఈ 3 రోజుల నుండి 3 రోజులే కాదు, దాదాపు అంతకుముందు 1 వీక్ ముందు కూడా వారం కిందటి కూడా వర్షం పడింది, 10 రోజులు కావస్తూ ఉంది. ఈ 10 రోజుల కాలంలో వర్షం గాలి రావడం వల్ల చెట్లు ఎక్కడెక్కడ పడిపోయాయి. మరి ఈ కమిషనర్ గారు చెట్లు ఎక్కడ పడిపోయినాయి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పర్యవేక్షణ చేస్తున్నాడా లేదా, అసలు ఉన్నాడా లేదా? ఒక 15 రోజుల కిందట చూసాము ఎన్నో కమిషనర్ను, ఎమ్మెల్యే గారిని, మన మున్సిపల్ ఆఫీసుకు స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ గారు ముగ్గురు కలిసి ఏం చెప్పారు, శానిటేషన్ పైన మేము ఒక ప్రణాళిక 30 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేశాము అని చెప్పారు, యాక్షన్ ప్లాన్. మరి మీరు ఈ ప్రణాళిక చేసినప్పుడు ఈ ప్రణాళిక ఉద్దేశం ఏమని చెప్పారు మీరు? ఏ డివిజన్లో, ఏ వీధిలో, ఏ టయానికి శానిటేషన్ వర్కర్లు వస్తారు, అక్కడ ట్రాక్టర్లు వచ్చి చెత్త ప్రతి ఇంటి ఏ టైంలో ఆ ఇంటి ఓనర్లు చెత్త ఇవ్వాలనే ఒక ప్రణాళిక తయారు చేశారు. మరి ఈ ప్రణాళిక ఉద్దేశంలో మీరు ఈ 15 రోజుల్లో ఎక్కడైనా ప్రజలకు అవగాహన కల్పించారా? మీ వీధికి ఈ ట్రాక్టర్ ఈ టయానికి వస్తుంది, మీరు చెత్త సిద్ధం చేసుకొని ఆ ట్రాక్టర్కి ఇవ్వండి అని ఈ ప్రణాళికలో ఈ అవగాహన ఏమైనా కల్పించారా ప్రజలకి? మరి 15 రోజుల కాలం గడిచిపోయింది, ఇంకున్నది మీ యాక్షన్ ప్లాన్కి 15 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ప్రజలకే అవగాహన కల్పించుకోకుండా మేము 30 రోజులు చెత్త ఏ విధంగా బయటికి పంపేవాళ్ళ ఒక ప్రణాళిక తయారు చేసినాము అని మాటలు చెప్పుకోవడానికే సమయం గడుస్తుంది తప్ప ఎక్కడ చెత్త అక్కడే ఉండాలి. ఇది గమనించండి అని చెప్తా ఉన్నాం. మరి ఈయన మన శాసనసభ్యులు గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన ఏమంటాడు, ఈ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 2 రోజులు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. దీంట్లో మన అనంతపురం మున్సిపాలిటీలో చెత్త కానీ వర్కర్లు కాంట్రాక్టర్ దాకా వర్కులు ఎక్కడొక్కడ ఆగిపోయాయి, వాటిపైన మాత్రము ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ 62 డివిజన్లు కొత్తగా డీలిమిటేషన్ 62కి 62 మేమే గెలుస్తాము అని చెప్తాడు. ఏ విధంగా 62కి 62 గెలుస్తాడు ఈయన? కనీసము చెత్త ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా బయటకు పంపేయాలో, వర్కర్లు పని చేస్తున్నారా, శానిటేషన్ ఎంఎస్ఓ ఉన్నారా, కమిషనర్ పని చేస్తున్నాడా అనే పర్యవేక్షణే లేదు నీ దృష్టిలో. మీరు ఎలా 62 డివిజన్లకు 62 గెలుస్తారు? పోనీ కాంట్రాక్టర్లు భరోసా ఇచ్చి ఎక్కడైనా వర్క్ చేపిస్తున్నారా ఇప్పటికీ? అదే జీసస్ నగర్లో దాదాపు అంటే 6 నెలల కాలం అయింది, కాంట్రాక్టర్ రాడు అని కొట్టుకుంటే కాంట్రాక్టర్ మాకు బిల్లులు కాలేదు మేము చేయలేము అని చేతులు ఎత్తేస్తాడు. మరి అలా కాంట్రాక్టర్లకి ఈ శాసనసభ్యులు గారు భరోసా ఇస్తే కదా బిల్లులు చేపిస్తామంటేనే కదా వాళ్ళు ముందుకు వచ్చి వర్కులు చేసేది. మరి ఏ విధంగా నువ్వు 62 డివిజన్లు గెలుస్తారు? తర్వాత గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు శాసనసభ్యులు ఉన్నప్పుడు దాదాపుగా 1200 కోట్ల అభివృద్ధి జరిగింది. ఇవన్నీ చెప్పాం. అందులో భాగంగా పంగల్ రోడ్ నుంచి బల్లారు రోడ్డుకు 315 కోట్లతో వర్క్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్. ఒకే ఒక దగ్గర ఆగింది. దానికి ఆయన కావలసిన నష్టపరిహారము అయ్యేదానికి కూడా డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఎక్కడ? ఎల్కేపీ దగ్గర రోడ్డు కొట్టేపించాడు ఆయన ఉన్నప్పుడు. ఓన్లీ మసీదు నుండి బల్లావల్ల దాటుకున్న తర్వాత విశ్వాంబర కళ్యాణం వరకు పెండింగ్ పడింది కదా. మీరు వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. మరి అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధే ఉంది. కానీ అక్కడ మీరు ఏ రోజైనా కానీ మసీదులతో కానీ బల్లావాళ్ళతో కానీ విశ్వాంబర కళ్యాణంతో కానీ ఇటు సైడ్ అటు సైడ్ మాట్లాడి ఏంటి పరిస్థితి రోడ్డు వెడల్పు చేస్తున్నారా? చేయలేదు. ఈ రోజు అదే పనిగా అక్కడ గుంతపడి చిన్న వర్షానికే సప్తగిరి సర్కిల్ అంతా నీళ్ళు ఆగిపోతాయి. మరి ఇవి కనపడలేదా మీకు? అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు 62కు 62 గెలుస్తారో పోతారో అది పక్కన పెడితే ఈ వర్షాకాలంలో అనంతపురం ప్రజలు దృష్ట్యా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకసారి గమనించి మొదట ఈ కావలసిన వర్షాకాలంలో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కాలువలు కానీ క్లీన్ చేయించేసి స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఎట్లా మీ కలెక్టర్ గారు కాబట్టి ప్రతి ఒక్క పెద్ద కాలువ నిన్నటి రోజు పడిన వర్షానికి ఆ కాలువ ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఇంటి వచ్చే కాలువ ఇటు సైడ్ అటు సైడ్ పోయట్లేదు, అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేయట్లేదు. వర్షంలో మునిగిపోయింది మొత్తం అంతా కూడా.
మరి ఇవన్నీ గమనించి మీరు ఈ 2 రోజులు పోని తిరిగారా? పోని అనంతపురం అర్బన్లో తిరిగారా ఎమ్మెల్యే గారు మీరు? ఏం జరిగింది? చెట్లు ఇరిగిపోయాయా? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? కాలువ నీళ్ళు ఏ విధంగా వచ్చాయి? ఎట్లా మునిగిపోయిందని ఏమన్నా పర్యవేక్షించారా? తిరిగారా? ఫస్ట్ ఇవన్నీ చేయండి. తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు 62 గెలుస్తారో ఇంకా పెంచి 72 గెలుస్తారో అది పక్కన పెట్టేసి ఇప్పుడున్న పరిస్థితి గమనించి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించండి అని తెలియజేస్తున్నా.